ఇవాళ బీజేపీ వైఖరి ఏం లేదు. మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్ గా చూస్తే ఇక్కడ బస్తీవాసులు మాత్రమే బోనాలతో సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి. మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక మతం ఒక విధంగా ప్రాంతం పరంగానో నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి, అదే విధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. హిందువుల పైన, హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? అందరూ కూడా బొందుగాళ్ళు, హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు, హిందువులకు ఏమైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు. వారు కూడా ఖచ్చితంగా రేపు ఎల్లుండో వస్తారు, ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా. ఇక్కడ కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి. ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంట్ లేకుంటే ఏదో కమర్షియల్ గా వాళ్ళు బిల్డింగ్స్ తో రెడీ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసిర్రు. అదే విధంగా హెచ్సిలో కూడా అదే పని చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేనే లేదు. తప్పకుండా పోతాం. ఎవరు వాళ్ళు ఆపడానికి? వాళ్ళ హిందువులు కాదా? మీరందరూ హిందువులు కాదా? మనం అందరం కలిసి పోదాం పదండి. మీడియా తరపు నుంచి మీరు రండి, పోలీసులను కూడా తీసుకొని పోదాం, మనం రండక్క అని చెప్పేసి. వాళ్ళు బోనాలు సమర్పించరా? వాళ్ళు కూడా ఇళ్ళలో బొట్లు పెట్టుకొని బోనాలు చేసుకునే వాళ్ళే కదా. మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం పోదాము. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కార్యాచరణ ప్రకటించుకుందాం. అమ్మలగమ్మ అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, పెద్దమ్మ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, ప్రతి ఇంట్లో కానీ ఒక హిందూ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తినే ప్రతి ముద్ద మీద అమ్మని దలుచుకొని తింటాడు. ఎందుకంటే రజాకార్ల ఉద్యమం సమయంలో రజాకార్లు తుర్క కొడుకులు ఎంతో హింసించి మీరు మతం మారుతారా లేకపోతే మిమ్మల్ని చంపుతారా అంటే మేము చచ్చేదాకా ఇదే మతంలో ఉంటాం, మా పెద్దమ్మ భక్తులం, అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం, అమ్మవారి గుళ్ళ దగ్గర మేము బతుకమ్మ ఆడుకొని మా హిందుత్వాన్ని కాపాడుకుంటాం అని చెప్పి అప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ మాకు సంపదగా ఇచ్చిర్రు. అలాంటి మా సంపద గల అమ్మ పెద్దమ్మ తల్లి మమ్మల్ని సల్లగా చూస్తుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న పెద్దమ్మ తల్లిని ఒక ఆడపడుచు ఎంఆర్ఓ ఆడపడుచు ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు, మా ఇంటి ఆడబిడ్డలను ఎంత పవిత్రంగా ఎంత పూజిస్తామో అమ్మవారిని కూడా ఆడబిడ్డగా భావించి ఆమెకు బోనాను సమర్పించి ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం. అలాంటి అమ్మవారిని కరెక్ట్ ఆషాఢ మాసం సోమవారం అమాస రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తురుకోలను జోక్కుంటా తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అమ్మవారి గుడి కూల్చి ఆ విగ్రహాన్ని ఇక్కడికని తీసేసారు. వీళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఇక్కడ హిందువులు కానీ కేవలం ఒక నెల కొట్లాడతారొచ్చు, సంవత్సరం కొట్లాడతారొచ్చు. బిడ్డ గుర్తుపెట్టుకోర్రే, మీరు పోయిర్రు అమ్మవారి గుడి దగ్గరికి, పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి, ఒక్కొక్కడు నాశనం అయిపోతారు. ఎందుకంటే మేము ప్రతి విధంగా అమ్మవారిని ఎంతో భక్తి శక్తులతో పూజ చేస్తాం. మాకు తెలుసు మా అమ్మవారు ఎంత పవిత్రంగా ఉంటారో. మీరు పవిత్రంగా పూజ చేస్తే కర్ణిస్తారు. అదే మీరు గడ్డపార పెడతారు, నీ ఇంటిలో పాది నీ ఖాందానికి గడ్డపార పెడతారు మా పెద్దమ్మ తల్లి.
మాకు తెలుసు మా పెద్దమ్మ తల్లి పవర్ ఏందో శక్తి ఏందో. మీకు తుర్కోల మస్జిద్ పొంటి పోయి గటపర పెట్టడానికి చేత గారు. ఇక్కడ ఏసీబీ ఆఫీస్ ఉంది, ఆడ గవర్నమెంట్ ఆఫీసే కొంచెం లోపల ఉంది, కానీ ఆ క్రిస్టియన్స్ వాళ్ళ చర్చ్ మాత్రం 2 అడుగులు బయటకు వచ్చి కట్టారు. మళ్ళీ ఇదే ఎంఆర్ఓకి ఇదే మున్సిపల్ వాళ్ళకి దాన్ని గులగొట్టే ధైర్యం లేదా? అంటే క్రిస్టియన్స్ అనుకోక న్యాయం, తుర్కు అనుకోక న్యాయం, హిందూ అనుకోక న్యాయం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అంటారు మా నోటీసులో లేని. ఒక స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఆయన నోటీసులో లేకుండా ఇది గులగొడతారా? మేయర్ గారు అంటారు నాకు బిడ్డలు, మళ్ళీ మీరు పనుకుంటుర్రా సోయి లేకుండా ఉంటుర్రా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ఎందుకు? ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమవుతున్నాయో తెలుసుకోవాలి కదా. అవన్నీ ఏం చేత గారు ఇప్పుడు గులగొట్టిర్రు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయడానికి ఈ సోయిలేని ప్రభుత్వం, ఈ రెండా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దొంగ ఎడుపులు ఏడుస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు తుర్కోలో ఓటు బ్యాంక్ గెలవాలా, తుర్కోలను చూడకుండా తిరగాల. ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఖైరతాబాద్ అనుకొని జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి నియోజకవర్గంలో. ఆడ తుర్కోలకి ఏం చూపిస్తున్నారు వీళ్ళు? చూడు రాబాయ్, మేము ఆడ ఖైరతాబాద్ లా మా ఎమ్మెల్యే ఉన్నా ఏ విధంగా హిందువులు గుడి కడుతున్నాం. మీరు మాకు అధికారం ఇస్తే జూబ్లీహిల్స్ లో కూడా మీకు ఫుల్ అధికారం ఇస్తాం, మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యాధికారం చేసుకోవచ్చు అని చెప్పి తుర్కోలని కృషి చేయడానికి ఈ అమ్మవారి గుడిని కూల్చిరు ఈ దొంగ కొడుకులు. వాళ్ళు రారన్నా, వాళ్ళు ఎంతసేపు తుర్కోలో ఓటు బ్యాంక్ జోకాలా? ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో అన్నట్టు కదా బొందుగాలు ఇందుగాలు అని, సెక్యులర్ పార్టీ వాళ్ళందరూ బొందుగాలు తయారైపోయారు. వాళ్ళు అమ్మవారి గుళ్ళు అంటే ఎలక్షన్ టైంలో వచ్చి వాళ్ళు గెలవడానికి పూజలు చేసుకోవాలా, మళ్ళీ జాతరలు వస్తే మొక్కాలా చేయాలా, అంతే తప్ప అదే గుడికి ఏమన్నా దాడి జరిగితే మాత్రం నిలబడరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి, మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా వచ్చింది వీరమ్మలు, అందులో ఒక చిన్న పిల్ల చాలా మంచిగా చెప్పింది, ధర్మం అంటే పోయి భజన చేసుడు ఆడతీచుడు కాదు రబే, ఆ ధర్మానికి ఆపద వస్తే ఆ ధర్మానికి నిలబడాలా, ఆ ధర్మం కోసం పోరాడాలా, అదే హిందుత్వం అని. కానీ ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సోయిలేని సెక్యులర్ గాళ్ళు, ఈ రెండాగాళ్ళు దాన్ని వచ్చేసి మొత్తం ఖరాబ్ చేసేసి హిందువులు అంటే కేవలం గుళ్ళ పోయి భజన చేయాలా, ఆడతీయాలా, కానీ అదే దేవుళ్ళ దగ్గరికి వస్తే మాత్రం మేము రాము చేయమన్నట్టు. అరే దేవుడు మానవ అవతారం ఎందుకు ఇచ్చిర్రా నాయనా? ధర్మం ఏందో అధర్మం ఏందో చూసి కొట్లాడాలా? మీకు ఒక దమాకి ఇచ్చినాం, మీకు ఒక మనసు ఇచ్చినాం అని చెప్పి దేవుడు మానవ రూపాన్ని ఇస్తే మనం జంతువులాగానే బిహేవ్ చేస్తున్నాం. ఇక జంతువులకి మనకి ఏం తేడా? ఇప్పుడు నీ ఎదురుగానే అధర్మం జరుగుతున్నప్పుడు నువ్వు పోయి అక్కడ నిలబడనప్పుడు నువ్వు పొద్దాల పోయి జై శ్రీరామ్ అంటే ఏంది, జై పెద్దమ్మ తల్లి అంటే ఏంది, జై మాంకలమ్మ అంటే ఏంది? నువ్వు ఆ దేవుళ్ళకి ఆపద వస్తే కాపాడలేని వ్యక్తివి, నువ్వేమి హిందువురా నాయనా? నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రతి ఒక్క హిందూ సోదరులకి మాయేమో సత్య లోపల అమ్మవారి గుడిని నిర్మించుకుంటాం, దానికోసం మా రక్తాలు చిందని ఏం ఫరక్ పడదు. ముత్యాలమ్మ గుడి విషయంలో మీరు చూసిరు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి మా రక్తం కళ్ళ చూసిరు, అయినా మేము ఇంకా కడుగు వేయలేదు. ఇక్కడ కూడా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించేదాకా మా అవసరమైతే మా రక్తాన్ని అభిషేకంగా ఇస్తాం అమ్మవారికి. జై శ్రీరామ్ అండి. ఇవాళ ముఖ్యంగా గుడి గురించి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. అది అసలైన విషయము, దాని వెనుక ఉన్న ఇంకో సీక్రెట్ ఉంది. 12 నుంచి 13 ఎకరాల భూమి ఉంది దాని వెనకాల. అది మెయిన్ కారణం. గుడిని తీసేసిండ్రు అనేసి ఇలా పబ్లిక్ అందరిది కూడా విషయం డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఇలా దాని వెనుకున్న 13 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో అది ఎట్లా దోచుకుందాము, ఏదైతే హెచ్సిఎల్ ఎలాగైతే దోచుకున్నారో ఇది కూడా అలా దోచుకుందాం అనేసి గుడిని ముందు పెట్టి ఆ కేసులలో తీసుకెళ్లి దీన్ని ఎట్లా అమ్ముకుందాం అనేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దాన్ని పెద్ద కుట్ర పండుతుంది. అది జనాలందరూ కూడా ఇలా గుడి మీద పోతున్నాం, కానీ దాని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం మేము. ఇవాళ మేము చెప్తున్నాం కదా, రేవంత్ రెడ్డి నువ్వు ఇంకా రెండేండ్లు ప్రభుత్వాన్ని నడిపించుకోవడమే చాలా గొప్ప విషయము. ఇవాళ హిందువుల ప్రతి ఒక్క హిందూది మనోభావాలను దెబ్బతీసినావు. ఇవాళ కాంగ్రెసే కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, అన్ని పార్టీలలో ఉన్న హిందువులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇవాళ గుడి తీసిర్రు, గల్లీల గుళ్ళు తీస్తున్నారు. 20 నుంచి 30 గుళ్ళు దాడికి గురైనాయి. ఇవాళ రాష్ట్రంలో వచ్చిన సంవత్సరం నరలో కూడా 30 గుళ్ళు దాడికి గురైనాయి. అంటే ఇలా ప్రతి హిందూ ఆలోచించిన విషయం. ఇలా ఓన్లీ బీజేపీ వాళ్ళకి, హిందూ వాహిని వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పట్టింపు కాదు. ఇలా ప్రతి ఒక్కరు గుడికి వెళ్తున్నారు, అర్చన చేసుకుంటున్నారు, కిలోమీటర్ల వరకు లైన్లు నించుంటున్నారు. కానీ ఇలా గుడికి ఇట్లా అయిందంటే ఎవరు స్పందిస్తలేరు ముందుకొచ్చి. కాకపోతే ఇలా అర్జునుడు చెప్పినట్టు ఇలా ఖచ్చితంగా కూడా మీ ధర్మం పట్ల మీరు నించోండి.
అది న్యాయం జరుగుతుందా జరగదా దేవుని మీద వదిలేయండి అనేది అర్జునుని వాక్యాలు ఉన్నాయి. అందు గురించే మేము కూడా ఏం జరుగుతుందో ఆ దేవుని మీద భారం పెట్టేసి మేము ఇవాళ ప్రాణాలకు తెగించి ఇవాళ జైలు పోయాల్సిన అవసరం పడ్డా ఇంకేదైనా జైల్లో ఉండాల్సిన అవసరం పడ్డా కానీ ఇవాళ మేము యువ మోర్చా బీజేపీ తరఫు నుంచి, హిందూ వాహిని నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి, బజరంగ్ దళ్ నుంచి ఇలా వచ్చిన ఇలా వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మాధవీలత గారిని పార్లమెంటు సభ్యురాలు 25-30 మందితోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు.